వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనకు ఉదయం లేవంగానే టీ కాఫీలతో మన రోజు మొదలవుతుంది. అక్కడ నుంచే మనం కల్తీ ఆహారం తీసుకోవడం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి కల్తీమయం. తప్పదు, ఇంకా మనం తీసుకోవాల్సిందే. ఎందులో కల్తీ ఉంది, ఎందులో న్యాచురల్గా ఉన్నది అని మనం కూడా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. బై మిస్టేక్లు ఇలా తీసుకున్న కల్తీ ఆహారాన్ని మనం ఆ ఆహారం నుంచి ఎలా ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని మనం ఎలా దానివల్ల కలిగే దుష్ప్రభావాలను బయటకు పంపించేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి డైటీషియన్ డాక్టర్ గాయత్రి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీమయం. ప్రతి ఒక్క ఫుడ్ అనే కాదు, ఈవెన్ ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. మిగతా మనకు హాని కలిగించకపోవచ్చు అంతగా, బట్ మనం తీసుకునే ఫుడ్ అయితే ఏదైనా సరే మన ఆర్గాన్స్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది చెప్తూ ఉంటారు డాక్టర్స్. అది నిజం కూడా. సో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది కల్తీ ఆహారం అన్నది మన ఆర్గాన్స్ మీద? ఎస్ మ్యామ్. ఇప్పుడైతే మనం ప్రతి ఫుడ్లో చూస్తున్నాం అండ్ టీవీలో కూడా చాలా దానిపైన డిస్కషన్, డిబేట్ లాంటివి ఎప్పటికీ అది నెవర్ ఎండింగ్ అన్నమాట. అవును. కాబట్టి దానికోసమని మనము మెయిన్గా కల్తీ అనేది ఐడెంటిఫై చేయడం అనేది హౌస్ హోల్డ్ లెవెల్లో చాలా కష్టం. కాబట్టి తీసుకున్న ఆ ఫుడ్ వల్ల ప్రభావం అనేది కిడ్నీస్ పైన మెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. కిడ్నీస్ పైన, బ్రెయిన్ పైన, హార్ట్ పైన, అంటే మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గన్స్ ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ ఎక్కువ శాతం కిడ్నీ. ఎందువల్ల అంటే కిడ్నీలో మనం తీసుకున్న చెడు అదంతా డైజెస్టివ్ ప్రాసెస్ అదంతా అయినా ఎక్స్క్రీట్ అవ్వాలి అంటే కిడ్నీ పైనే కదా లోడ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అది ఫ్లష్ అవుట్ చేయడానికి మెయిన్గా ఆహారంలో చాలా మార్పులు అనేది చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లీఫీ వెజిటబుల్ ఆకుకూరలు అనేది సీవేజ్ వాటర్తోనే పండిస్తున్నారు. అయితే అప్పుడు అది ఏం చేయాలంటే మనం తెచ్చుకున్నప్పుడు అండ్ సెలెక్ట్ ఎక్కడ చేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఎలాంటి ప్లేస్లో కొంటున్నాము అండ్ తీసుకొచ్చాక దాన్ని ఎలా వాష్ చేయాలి. ట్యాప్ వాటర్, రన్నింగ్ వాటర్ పైన వాష్ చేయాలి కంపల్సరీగా. అండ్ అట్లీస్ట్ ఒక సాల్ట్ వేసేసి ఒక 15 minutes పక్కకు పెట్టేసి దెన్ కట్ చేసుకొని కుక్ చేసుకుంటే బెటర్. అలా కొంత మనం టాక్సిన్స్ని తగ్గించవచ్చు. ఆ టాక్సిన్స్ తగ్గడం వల్ల కిడ్నీ పైన లోడ్ కూడా తగ్గుతుంది. అండ్ ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్, గ్రేప్స్, వీటన్నిటిపైన పెస్టిసైడ్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు. బనానా రైపెన్ కోసము కార్బైడ్ ఇలాంటివన్నీ ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే కన్సంప్షన్ పాపులేషన్ పెరిగినప్పుడు, రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఏదో ఒకలాగా అందుబాటులోకి తేవడానికని యూస్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం తీసుకున్నప్పుడు వాషింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక గ్రేప్స్ కూడా, ఈవెన్ గ్రేప్స్ ఏంటంటే దాని స్కిన్ పల్చగా ఉంటుంది కాబట్టి ఈజీగా పెనెట్రేట్ అయిపోతుంది, అంటే లోపలికి ఈజీగా వెళ్తున్నాం పెస్టిసైడ్. దాన్ని అట్లీస్ట్ ఒక 15-20 minutes సాల్ట్ వాటర్లో పక్కకు పెట్టేసి దెన్ డ్రైన్ చేసుకొని తినడం మంచి ఆప్షన్. అదొకటి. అండ్ నాన్ వెజ్లో కూడా లైక్ తొందరగా బర్డ్స్ ఇవన్నీ తొందరగా గ్రో అవ్వడానికని వాళ్ళు చాలా ఇంజెక్షన్స్, వెయిట్ పెరిగి తొందరగా అందుబాటులోకి, అంటే అందరికి సేల్ అవ్వాలి, తొందరగా కమర్షియల్, తొందరగా మనీ పెంచుకోవాలి అనే ప్రాసెస్లో ఇంజెక్షన్స్ అవి ఇస్తున్నారు. అవి మనం తప్పకుండా తింటున్నాం. ఎందుకంటే మేమే చెప్తున్నాం డాక్టర్స్, మీ ప్రోటీన్ తినండి అని చెప్తున్నాం కాబట్టి తింటున్నారు. అది కూడా ఏంటంటే వాషింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సాల్ట్, రాక్ సాల్ట్ అంటే గల్ల ఉప్పు అంటాం కదా, గల్ల ఉప్పు, పసుపు ఇలాంటివన్నీ వేసి కంపల్సరీగా అట్లీస్ట్ ఒక 3-4 times అయినా వాష్ చేయాలి. ఇట్స్ అ మ్యాండేటరీ. కంపల్సరీగా చేసుకొని దెన్ కుక్ చేయాలి. అండ్ కుకింగ్ ప్రొసీజర్లో కూడా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ చేయడము, అలా చేయడం వల్ల దాంట్లో న్యూట్రిషన్ పోతుంది, అసలు మనం తినేదంతా కూడా యాష్, బూడిద కూడా అందవు. అండ్ సేమ్ విత్ ద మిల్క్ ఆల్సో. మిల్క్లో కూడా ఏంటంటే వాళ్ళు చాలా లైక్ బోన్ పౌడర్ యాడ్ చేయడము, చాక్ పీస్ పౌడర్ యాడ్ చేయడము, మళ్ళీ దాని థిక్నెస్ కోసం అంటే టెక్స్చర్ కోసం యూరియా కూడా కలుపుతారు. బంగాళాదుంప, స్వీట్ పొటాటో అంటాం కదా, చిలకడ దుంప, ఇవన్నీ బాయిల్ చేసి మ్యాష్ చేసి కూడా దాని థిక్నెస్ అంటే ఆ రవ్వ గీలో ఆ రవ్వ టెక్స్చర్ రావడానికని యూస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఏంటంటే క్యాన్సర్కి కారణం అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం అవ్వచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే స్టార్టింగ్ స్టేజ్. దెన్ ఫర్దర్గా ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా అవ్వచ్చు. క్రానిక్ కిడ్నీ అయిందంటే వన్స్ అందులో స్టేజెస్ మారుతూ ఉన్నప్పుడు 3rd-4th స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా డయాలసిస్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం తగ్గించడానికి మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ప్రతి మీలు ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంపార్టెంటే. తీసుకున్నప్పుడు అవన్నీ ప్రాపర్ డైజెషన్ ప్రాసెస్ అని అవ్వడానికి వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడము, వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాక్సిన్స్ అన్నీ వచ్చి కిడ్నీ పైన చేరుతాయి. అవును. అవన్నీ ఫ్లష్ అవుట్ చేయడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వెజిటేబుల్ అనేది కూడా ఫైబర్ కంటెంట్ అనేది కూడా కొంతవరకు మనకి హెల్ప్ చేయొచ్చు. అండ్ మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కల్తీ ఫుడ్ మనం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, వండేటప్పుడు ఎలా తీసుకోవాలి అని. సో చాలామంది ఏంటి అని అంటే వాళ్ళకి టైం లేక, తెలియక, ఓపిక లేక, టైం ఉన్నా ఏమున్నదిలే అనుకునేసి రెగ్యులర్గా వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో అలా చేసేస్తూ ఉంటారు. అవి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఎలాగో తీసుకోరు, తర్వాత ఏదైనా జాగ్రత్తలు తీసుకుందాం, మన ఆర్గాన్స్ని కాపాడుకోవాలి అని అన్నప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా డైట్ లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? బ్యాలెన్స్డ్ డైట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్. అండ్ సపోజ్ డయాబెటిక్ అనుకోండి, డయాబెటిక్ వాళ్ళు కంపల్సరీగా ఏ మీల్ కూడా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే షుగర్స్ అనేటివి పెరగచ్చు, తగ్గొచ్చు. కాబట్టి షుగర్ పెరగడం ఎంత డేంజరో తగ్గడం కూడా ఈక్వల్లీ డేంజర్. కాబట్టి ఏ మీల్ కూడా స్కిప్ చేయకుండా దాని ఇంపార్టెన్స్ అంటే లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్లో మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మోస్ట్లీ ఇడ్లీ, దోశ ఇలాంటివి తింటాం కదా. దాంట్లో ఫైబర్ కంటెంట్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే పొట్టుతో ఉన్న మినప్పప్పు యూస్ చేయడము, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా మిల్లెట్స్, రైస్ కొంత క్వాంటిటీ వేసి మిల్లెట్స్ కూడా కొంత క్వాంటిటీ వేయడం వల్ల దాని నుండి కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలా మనం దాని న్యూట్రిషనల్ వాల్యూ పెంచడం అనమాట. ఓకే. అండ్ కొంతమంది, నాకు డైట్ అంటే ఒక చిన్న డౌట్ మేడం, కొంతమంది ఏం చెప్తారు, రోజులో ఒక్క పూట తిన్నా మంచి ఫుడ్ తీసుకోండి, ఒక పూట చాలు అని అంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమంటారు, లేదు మార్నింగ్ ఫుల్గా తినండి, ఆఫ్టర్నూన్ లైట్గా ఏదైనా స్నాక్స్ తీసుకొని నైట్ వచ్చేసేసి ఒక బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా లైట్ టిఫిన్ లాంటిది చేయండి అని అంటారు. కొంతమంది ఏమంటారు, లేదు మీరు 3 పూట్లా తినండి అని అంటారు. కొంతమంది లిక్విడ్ డైట్ ఫాలో అవ్వండి అని అంటారు. రకరకాలుగా వింటూ ఉంటాము, ఏది ఫాలో అవ్వాలో తెలియదు. సో మీరేం చెప్తారు డైట్ విషయానికి వస్తే? యాక్చువల్ ఏంటంటే 1 మీల్ అనేది మేడం అది అందరికీ సూట్ అవ్వదు. వై? బికాజ్ 1 మీల్ అనేది మన బాడీ ఎలా డిజైన్ అయి ఉందంటే మనం తిన్నది ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క రకమైన యూటిలైజేషన్ ఉందన్నమాట. కాబట్టి తీసుకున్న ఆహారం కూడా సరిపోనప్పుడు అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసుకొని రిజర్వాయర్ లాగా డిపాజిట్ చేసుకుంటుంది అనమాట. అంటే వెన్ ఎవర్ నీడెడ్ అది యూటిలైజ్ చేసుకొని అది ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయ్యి కీటోన్స్ లాగా, అంటే మెటబాలిజంలో కీటోన్స్ లాగా పాస్ అయిపోతూ ఉంటుంది. అది రైట్ కాదు. అండ్ ఒకేసారి ఒకే మీల్ తిని ఎక్కువ తినడం అనేది ఇట్స్ నాట్ సజెస్టబుల్. కాబట్టి ప్రతి మీల్ మీరు సెకండ్ ఒక మాట అన్నారు కదా, లైక్ కింగ్ సైజ్, పాపర్, బిగ్గర్, దిస్ ఈస్ ద బెస్ట్ పాలసీ. ఇది బెస్ట్ వే ఆఫ్ ఈటింగ్. ఓకే. సో మార్నింగ్ ఫుల్ తినేయచ్చు. ఫుల్ అంటే అందులో కూడా నేను చెప్పాను కదా, ఫైబర్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. సీరియల్ పల్స్ కాంబినేషన్. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే సీరియల్ పల్స్ కాంబినేషన్ ఉంటుంది, సాంబార్ కంపల్సరీ ఉంటుంది. సాంబార్లో ఏంటంటే వెజిటేబుల్స్ ఉంటాయి, దాల్ అంటే ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్ ఆల్సో. కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. పెద్దల మాట సద్దన్నం మూట అని అంటారు కదా, దట్ ఈస్ ఆల్సో వన్ బెస్ట్ ప్రోబయాటిక్ అండి. గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా దాంట్లో చాలా బాగుంటుంది. కాబట్టి పాతకాలం వాళ్ళు ఎంత 100 years వాళ్ళు లివ్ చేశారంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. అవును. ఎందుకంటే వాళ్ళకి ఇంత అవైలబిలిటీ, వైడ్ వెరైటీ అవైలబిలిటీ లేదు. వాళ్ళు ఉన్న వాటిల్లోనే ఎలా న్యూట్రిషియస్ చేసుకోవాలి అనే దానిపైన వాళ్ళు చాలా ఎక్కువ ఫోకస్ చేసి తీసుకున్నారు. కాబట్టి హెల్దీ ఉన్నాయి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఎక్కువ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ, ఇట్లా చిటికీ అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి. కాబట్టి దానివల్ల మనకి అవైలబిలిటీ వల్ల కూడా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే కూర్చున్న చోట కదలిక లేదు, వాటి వల్ల ప్రాబ్లమ్స్. కానీ ఏ మీల్ స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయకుండా పోర్షన్ కంట్రోల్ లాగా తీసుకొని దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తే బ్యాలెన్స్గా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.